యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినదినము ఉదయము మనము ప్రార్థన చేసుకునుట, వాక్యమును ధ్యానించుట మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకోవాలి. దినదినము కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉంటే ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటూ ఉంటాము. ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం ధ్యానించుకుందాం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనపడును కదా. చూడండి ప్రియులారా, మన జీవితంలో ప్రార్థన చేస్తున్నాం, కానీ అన్నిటికంటే గొప్ప ప్రార్థన మరి కన్నీటి ప్రార్థన. రేయి మొదటి చామున లేచి కన్నీటితో మొరపెట్టుట మన జీవితంలో ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటాం. యేసు ప్రభువారంట పరలోకం నుండి కొంతమంది దూతలని భూమి మీదకి వెళ్ళి భూమి మీద ఉన్న కొన్ని విలువైనవి మీరు తీసుకొని రండి అని మరి దేవాది దేవుడు పరలోకం నుండి దూతలను పంపించాడంట. మరి దూతలు చాలా మంది దూతలు భూమి మీదకి వచ్చేసి ఒక్కొక్క దూత వజ్రాలు, కొంతమంది ఇంకా అనేకవి కూడా భూమి మీద ఉండేటి అన్నీ కూడా ఒక్కొక్కరి దగ్గర ధనము, బంగారము, వెండి, వజ్రాలు ఇలాంటి భూమి మీద ఉన్నవన్నీ కూడా పట్టుకొని వెళ్ళారంట దూతలు. మరి ప్రభువారు సింహాసనం మీద కూర్చొని మరి ఆ సింహాసనం ఎదుట అందరూ కూడా దూతలు అన్నీ విలువైన అన్నీ తీసుకురమ్మని చెప్పాడు కదా ప్రభు అని. విలువైన అన్నీ కూడా భూమి మీద ఉన్నాయన్నీ కూడా తీసుకువెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెట్టారంట. ఇక ప్రభు చూస్తున్నాడంట, అన్నీ చూస్తున్నారు. ప్రభు చూస్తున్నప్పుడు బంగారము, వెండి, వజ్రాలు, ముత్యాలు, ధనము ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. అక్కడ అన్ని విలువైన తెమ్మన్నాడు కదా అని ఈ దూతలన్నీ కూడా తీసుకెళ్లారు. విలువైన ఏంటి? బంగారం. ఎక్కువగా మనం భూమి మీద వేటికి విలువిస్తాము? బంగారానికి, ధనానికి, వజ్రాలకి, మరలా విలువైన ముత్యాలు, పగడాలు ఇలాంటివన్నీ కూడా అక్కడ అన్ని దూతలు పెట్టారంట. అన్నీ చూశాడంట, అంతా చూశాడంట. ఒక మూలకు ఒక బుడ్డి కనపడుతుందంట. ఇదేంటి బుడ్డి అని ఆ దూత చేతిలో ఉన్న బుడ్డిని చూసి ఆ దూతను పిలిచాడంట. నీ చేతిలో ఉన్న ఈ బుడ్డి ఏంటి అని అడిగాడంట. అడిగినప్పుడు ప్రభా, భూమి మీద మరి కొద్ది మంది వారు మరి రేయి మొదటి చామున లేచి వారు బహుగా ఏడుస్తూ, రోదన చేస్తూ, ప్రలాపిస్తూ, ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క సమస్యలు చెప్తూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉండగా వారికి అన్నిటిని నేను తీసుకొచ్చాను ప్రభా అని మరి ఆ దూత చెప్పాడంట. చెప్పినప్పుడు ప్రభువారు ఆ బుడ్డిని తీసుకున్నాడంట. ఆ బుడ్డిని తీసుకొని ఆ బుడ్డిపై మూత తీసి చూస్తూ ఆ కన్నీటిని చాలా మైమర్చిపోతున్నాడంట, చాలా సంతోషిస్తున్నాడంట, ఎంత ఆనందిస్తున్నాడంట. అక్కడున్న దూతలందరూ కూడా అలా చూస్తున్నారంట. చూస్తూ ఒక దూత అడుగుతూ ఉన్నాడంట, ప్రభా, మేము ఇంత విలువైనవి తీసుకొచ్చాం కదా, వజ్రాలు, వైడూర్యాలు, పగడాలు, ముత్యాలు, బంగారము, ధనం అన్నీ తెచ్చాం కదా, విలువైనవి కదా, మరి ఆ బుడ్డిలో ఉన్న ఆ కన్నీటిని చూసి మీరు ఏంటి ఇంత సంతోషపడుతున్నారు ప్రభా అనినప్పుడు అప్పుడు ప్రభు చెప్పాడంట, భూమి మీద విలువైనవి ఇవి కాదు, ఇదిగో విలువైన ఈ కన్నీరు, విలువ కలిగినది ఈ కన్నీరు, ఈ కన్నీరులోనే ఉంది సువాసన. ఇదిగో నా నిమిత్తము, నా కోసము వారు కన్నీరు కారుస్తూ నాకు స్తుతులు చెల్లిస్తూ నన్ను ఘనపరుస్తూ వారి సమస్యలు, బాధలు నాకు ప్రలాపిస్తూ మొరపెడుతూ చెప్తూ ఉన్నారు. ఇదే నాకు విలువైన శ్రేష్టమైన సువాసన కలిగి ఉంటున్న ఈ కన్నీరు, ఇది నాకు ఇష్టమైనది అని ప్రభు చెప్పారంట. చూడండి, ఈ లోకంలో ఎంత ఉన్నా, ఏది ఉన్నా, ఏ ధనం ఉన్నా, ఏ ఆస్తి ఉన్నా ఇవి వ్యర్థము.
దేవుని పాదాల ఎదుట మనం కూర్చొని ప్రార్థించి కన్నీరు విడుచుట, కన్నీటితో ప్రార్థన చేయట దేవునికి ఎంతో ఇష్టము. ఆ ప్రార్థనకి ప్రతిఫలము మనకు అనుగ్రహించబడుతుంది. చూడండి, ఉదయకాలము రేయి మొదటి జామున లేచి కన్నీరు, ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు దూతలు భూమి మీదకి రావడము, ఆ కన్నీటిని దేవుని సన్నిధికి చేరుస్తారు అని. ఇవి ఆత్మ నేత్రములు కలిగిన వారు చూడగలుగుతారు. ఆత్మను కలిగి ఆత్మలో నిలిచిన వారికి యొక్క ప్రతిదీ కూడా ఒక మర్మముగా వాళ్ళకి తెలియపరచబడుతూ ఉంటుంది. తెలియని వారికి ఏంటి దేవదూతలు రావడం ఏంటి అనుకుంటారు. కానీ ఆత్మను కలిగిన వారికి మనోనేత్రములు తెరవబడచ్చు, ఆత్మనేత్రాలు తెరవబడచ్చు. ఈ దర్శనాలు చూడగలుగుతారు, మర్మాలను తెలుసుకోగలుగుతారు. కాబట్టి మన జీవితంలో మన కన్నీరు అనేకుల కోసము అనేక విషయాలలో వ్యర్థపరచుకోకూడదు. కొన్ని కుటుంబ సమస్యలు వస్తుంటాయి, కొన్ని అనేక బాధలు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాలుగా మరి ఎవరో మనల్ని బాధించటం బట్టి ఇలా సమస్యలు వచ్చినప్పుడు మనం కన్నీరు వ్యర్థపరుస్తూ ఉంటాం. కానీ మన కన్నీరు దేవుని పాదాల ఎదుట కన్నీరు కార్చి ప్రార్థించినట్లయితే మనం ఏమి అడుగుతూ ఉన్నామో ఆ ఒక విషయంను బట్టి మనం కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థనకి దేవుడు ప్రతిఫలమిస్తాడు. మన కన్నీటి ప్రార్థనను బట్టి, ఆయనకు స్తుతులు చెల్లిస్తడం బట్టి దేవాది దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి విలువైన కన్నీటిని అనేక విషయాలకు వ్యర్థపరచకుండా దేవుని సన్నిధిలో దేవుని పాదాల ఎదుట మీరు మీ సమస్య నిమిత్తమై కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయండి, ప్రతిఫలాన్ని పొందుకుంటారు. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినము వాగ్దానముగా, ఈ దినము ప్రభా పరిశుద్ధాత్మ ఆశీర్వాదముగా ఏ బిడ్డలైతే చూస్తూ ఉన్నారో, చూస్తున్న ప్రతి బిడ్డలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతయు కూడా వారి జీవితంలో సమృద్ధి, ఆరోగ్యము, సమస్త కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామమున నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.